హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. నేను మీ సురేందర్. ఈరోజు మనం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నడుస్తున్నటువంటి అగ్రి షోకి వచ్చాం. ఇక్కడ లోపల వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ రకాల పనిముట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. లోపల మనం ఎలాంటి పనిముట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి ఏ పనిముట్టు దేనికి ఉపయోగపడుతుంది, అలాంటి వివరాలను గురించి వాళ్ళని అడిగి తెలుసుకుంటూ లోపల వాటి గురించిన పనితీరును తెలుసుకుందాం. పదండి. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న సైజు ఇది కటర్లా ఉంది. దీనిని వరి కోతకు మొదలైన వాటికి కటింగ్ల కొరకు యూజ్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ కనుక చూసినట్లయితే ఇది విత్తనాలు వేసే మిషన్ ఇది. దీంట్లో విత్తనాలు వేసి ఇది విత్తనాలు వేయడానికి ఉన్న డబ్బా. దీంట్లో విత్తనాలు వేస్తే ఒక్కొక్క విత్తనం అనేది దీన్ని బండి ముందుకు కదులుతున్న కొద్దీ ఒక్కొక్క విత్తనం పడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి 3 డబ్బాలు ఇవ్వడం జరిగింది. వెనకాల 3, ముంగడ 2 ఉన్నాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పంప్ సెట్లు ఉన్నాయి. దీంట్లో ప్రదర్శనకు పంప్ సెట్లు పెట్టారు. ఇంకా ఇలాగే చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ చాప్ కట్టర్లు ఉన్నాయి, ఇంకా కలుపు మిషన్లు ఉన్నాయి. ఇక్కడ రకరకాల పనిముట్లు, కొత్త అత్యాధునిక రంగంలో వాడే పనిముట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా డ్రోన్లు ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్న డ్రోన్ల గురించిన వివరాలు ఈ షాప్ అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇది ఎన్ని లీటర్ల కెపాసిటీ అండి? 11 లీటర్స్ కెపాసిటీ. దీని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుంది? 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సెన్సర్, ఆబ్స్టికల్ సెన్సర్స్, టెరెన్ సెన్సర్స్ తో పాటు వస్తుంది. అండ్ 2 బ్యాటరీ సెట్స్ వస్తాయి. అండ్ అలాగే మీకు డ్రోన్ ప్రైజింగ్ లో 1 year వారంటీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్, ఇన్సూరెన్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. దీంట్లో వాడే బ్యాటరీ ఎంత కాస్ట్ చేస్తుందండి? సో అంటే మీకు డ్రోన్తో పాటే బ్యాటరీ సెట్ వస్తుంది, బట్ సపరేట్గా బ్యాటరీ అంటే అది 40,000 ప్లస్ జిఎస్టీ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక బ్యాటరీ ఎన్ని రోజుల సర్వీస్ ఇస్తుంది మనకు? 350 ప్లస్ సైకిల్స్ ఇస్తుంది సార్. సో మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఒక హెచ్ మోడల్ కూడా ఉంది మా దగ్గర. సో మీరు చూడొచ్చు అది. సో అది వచ్చేసి ఫోల్డబుల్, 2-wheeler లో క్యారీ చేసేలాగా వస్తుంది. అండ్ అది వర్షంలో కూడా ఎగరొచ్చు ఆ డ్రోన్. సో అండ్ అలాగే నైట్ ఆపరేషన్స్కి కూడా సూటబుల్. నేను మీకు చూపిస్తాను డ్రోన్. అది ఏదైనా ఆబ్జెక్ట్ దీని ముంగట వచ్చేస్తే ఒక 1 meter డిస్టెన్స్లోనే డ్రోన్ ఆగిపోతుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కోసం. సో బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్గా ఫ్లై చేయొచ్చు. మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు, ఆర్ మ్యాప్ సెట్ చేసేసి ఆటోనమస్ మోడ్లో కూడా ఫ్లై చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఫుల్ సెట్ ఆఫ్ బ్యాటరీ తోటి మనం ఎన్ని ఎకరాల వరకు కొట్టచ్చు అండి? సో 25 minutes వరకు ఎగురుతుంది డ్రోన్. సో మీకు 1 acre 7 minutes లో స్ప్రే చేస్తుంది. సో అలా మీరు 3 to 4 acres 1 go లో కొట్టవచ్చు. దీని కాస్ట్ ఇప్పుడు వచ్చేసి 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీనికంటే తక్కువ రేట్లో ఏ డ్రోన్లు ఉన్నాయండి? సో మా స్టార్టింగ్ 6 lakhs నుంచి. ఓకే, దీనికంటే బెటర్గా ఉన్న డ్రోన్లు ఏంటి అవి కూడా ఒకసారి చూసారు. ఇది మన హెచ్ మోడల్. సో అండ్ దీనికి సేమ్ టూ వస్తాయి. స్ప్రేయింగ్ ట్యాంక్ తో పాటు వస్తుంది. అండ్ ఇది యూరియా అవి చల్లడానికి, గ్రాన్యూల్స్ చల్లడే పేలోడ్ తో పాటు వస్తుంది. సో దీనికి కూడా ఆబ్స్టికల్ సెన్సర్స్ అండ్ టెరెన్ సెన్సర్స్ ఉంటాయి. టెరెన్ సెన్సర్స్ వచ్చేసి ల్యాండ్ అన్ఈవెన్ గా ఉన్నప్పుడు డ్రోన్ ఆటోమేటిక్ గా హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఈ ఆబ్స్టికల్ సెన్సర్ వచ్చేసి దాని ముంగట పోల్ వచ్చినా, వైర్ వచ్చినా, చెట్టు వచ్చినా ఆగిపోతుంది. ఆటోనోమస్ అయితే అదే పక్కన నుంచి వెళ్ళిపోతుంది. సో అండ్ ఈ డ్రోన్ వచ్చేసి మీకు వర్షంలో ఎగరడానికి సూటబుల్, నైట్ ఆపరేషన్స్ కి కూడా సూటబుల్. అండ్ ఇది ఫోల్డ్ అయిపోతుంది. సో 2-wheeler లో క్యారీ చేసేలాగా దిస్ మోడల్. ఇది కాస్ట్ ఎంత ఉందండి? 7 lakhs. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన డ్రోన్ అది ఓన్లీ స్ప్రేయింగ్కే పనిచేస్తుందా, యూరియా, బీస్ అలాంటివి చల్లుకోవడానికి కూడా పనిచేస్తుంది సార్? అంటే మంది మల్టీ యూటిలిటీ డ్రోన్. సో మీరు సేమ్ స్ప్రేయింగ్ ట్యాంకే, సేమ్ డ్రోన్ కి స్ప్రేయింగ్ ట్యాంక్ తీసేసి ఈ యూరియా ట్యాంక్ ఫిట్ చేయొచ్చు. సో మళ్ళీ ఓన్లీ ట్యాంక్ చేంజ్ చేయాలి, డ్రోన్ సేమ్ ఉంటుంది. దాని బ్యాటరీ కెపాసిటీ, దీని బ్యాటరీ సేమ్. జిపిఎస్ కూడా ఉంటుంది. సో దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుంది? దీని ఆపరేటింగ్, దీని ట్రాన్స్మిటర్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. సో ఇలా ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో మీకు డ్రోన్తో పాటే మొబైల్ వస్తుంది. ఆర్ మా దగ్గర ఇన్బిల్ట్ స్క్రీన్ ట్రాన్స్మిటర్ కూడా ఉంది. సో దానిలో మీకు కంప్లీట్గా చూపిస్తుంది. డ్రోన్ హైట్ కెపాసిటీ వచ్చేసి 33 meters వరకు ఎగురుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 2 kilometers వరకు వెళ్తుంది. దీనికి సంబంధించిన ఏమన్నా పార్ట్స్ దెబ్బతిన్నట్లయితే మీరు సప్లై ఎట్లా చేయగలుగుతారు? అంటే మారుత్ డ్రోన్స్కి పాన్ ఇండియాలో ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ డ్రోన్కి ఏం డ్యామేజ్ జరిగినా 24 to 48 hours లోపు మా ఆఫ్టర్ సేల్స్ టీమ్ ఆ లొకేషన్కి వెళ్ళి చేస్తుంది. సో ఫస్ట్ 1 year వరకు కంప్లీట్గా ఫ్రీ వారంటీ, డ్రోన్ ప్రైస్లోనే ఇంక్లూడెడ్. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము. సో ఏమైనా ఫర్దర్ డ్యామేజెస్ ఉన్నా ఇన్సూరెన్స్లో కవర్ చేస్తుంది. మీరు ఎన్ని రోజుల వరకు డ్రోన్లను అమ్మారు కదండి,
ఎన్ని ఎకరాల ఫార్మర్స్ ఎక్కువ తీసుకుంటున్నారండి దీన్ని? సో కొంచెం ఎక్కువ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ ప్రిఫర్ చేస్తారు. లేదంటే మా దగ్గర డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ అని డాష్ ఉంది. సో తక్కువ ఎకర్స్ ఉన్న ఫార్మర్స్ మా దగ్గర ఇన్ని ఎకర్స్ ఉన్నాయి వచ్చి స్ప్రే చేయండి అంటే కూడా మా టీం వెళ్ళి స్ప్రే చేసి వస్తుంది. ఎంత ఎకరానికి ఎంత తీసుకుంటారు? ఎకరానికి 500 తీసుకుంటాం. యూత్ ఏమన్నా అంటే ఇప్పుడు అధునాత రంగంలోకి అడుగు పెడుతున్న క్రమంలో యువకులు దీన్ని ఏమన్నా యూజ్ చేసుకొని అక్కడక్కడ ఆ, వేరే వాళ్ళకి వెళ్ళి కొట్టడం అట్లాంటివి ఏమన్నా చేస్తున్నారు సార్. అంటే మా దగ్గర మారుట్ డ్రోన్ అకాడమీ అని ఉంది. సో మారుట్ డ్రోన్స్ కంపెనీతో పాటు మాకు సపరేట్ అకాడమీ ఉంది. సో యూత్ చాలా మంది డ్రోన్ కొనలేని వాళ్ళు కూడా డ్రోన్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఫ్లయింగ్ అని నేర్చుకుంటున్నారు. దాని తర్వాత సో అలా నేర్చుకొని వాళ్ళు దాన్ని ఒక ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీ లాగా చేస్తున్నారు. అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కోర్స్ కూడా ఇస్తాము. సో ఆ కోర్స్లో కూడా డ్రోన్స్ రిపేర్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని నేర్చుకొని దాన్ని కూడా ఒక ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీ లాగా యూజ్ చేసుకుంటున్నారు యూత్. ఓకే, థ్యాంక్ తాత. ఏ ఊరు నుంచి వచ్చినవే? అది భువనగిరి మండలం. ఎన్ని ఎకరాలు చేస్తుంటివి అప్పుడు? అప్పుడు 3 ఎకరాలకించి 18 ఎకరాల దాకా చేసినాం. ఇప్పుడు ఇసొంటి టెక్నాలజీ అప్పుడు ఉంటే నువ్వు ఎక్కువ ఎన్ని ఎకరాలు చేస్తుంటివి? 100 ఎకరాలు కొందు 100 ఎకరాలు కొందు కష్టపడి నా కాళ్ళు లేవలేకుండా అయినాయి. ఇప్పుడు ఇవన్నీ చూసినాక నీకేమనిపించింది? చాలా టెక్నాలజీ బాగా పెరిగిందండి. పేదోనికి ఏం ఉపయోగం అవుతాయో ఉన్నోనికి అది అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి పనిముట్లు వాడాలంటే మినిమం ఎన్ని ఎకరాలు ఉండాలని అనుకుంటున్నాను? కనీసం 10 ఎకరాలకు తక్కువ ఉండదు. ఉం? 10 ఎకరాలకు తక్కువ ఉండదు, ఎక్కువనే ఉండాలి. అట్లయితేనే నడుస్తుంది. 1-2 ఎకరాలకు ఆ పనిముట్టు పెట్టుకొని లక్షల కొద్ది పనిముట్టు కొంటే ఏం చేసుకుంటాడు? 10 ఎకరాలకు ఎక్కువ ఉంటే నడుస్తుంది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కడతాల్ మండల్ కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి జిల్లా నుండి వచ్చాం. నా పేరు కడారి రామకృష్ణ అండి. మీ దగ్గర ఎలాంటి పంటలు పండిస్తున్నారండి? మా దగ్గర వరి, పత్తి, టమాటో ఎక్కువ పండిస్తారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ అగ్రి షోలో చూశారు కదా, ఎలాంటి పనిముట్లు మీకు ఉపయోగకరంగా అనిపించాయండి? అగ్రిషోలో అన్ని రకాల పనిముట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే రైతులకు ఈజీగా పని చేసుకోవడానికి అవసరమైనటువంటి ఈ పనిముట్లు ఎక్కువగా అగ్రికల్చర్కి యూజ్ అయ్యేటివి ఉన్నాయి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీరు పండించే పంటలలో ఇక్కడ ఆ, కొత్తగా మీకు పనికి వచ్చే పనిముట్టు ఏదైనా చూసారా? చాలా పనిముట్లు ఉన్నాయండి. ఎందుకంటే లేబర్తో కాకుండా సింగిల్ పర్సన్ చేసుకోవడానికి అనేక రకాలైన పనిముట్లు ఉన్నాయి. ఇక్కడ ఒక రోబో టెక్నాలజీ ఉన్నటువంటి ఒక వెహికల్ని అగ్రికల్చర్ రోబోట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న రైతులకు తక్కువగా యూజ్ అయ్యేటట్లు ఉన్నాయి. చిన్న చిన్న ఐటమ్స్ ఏమో చిన్న రైతులకు వస్తాయి. ఇప్పుడు ఆ రోబో టెక్నాలజీ కానీ ట్రాక్టర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు అనేది వాళ్ళ కాస్ట్ ఆఫ్ను బేర్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మీ పేరు? మా పేరు మాటూరు యాకయ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మా జనగాం జిల్లా అండి, పాలకుర్తి మండలం, విష్ణూరు విలేజ్. మేము ఫార్మర్మే. మేము ఒక 5 to 7 ఎకర్స్ వరకు అగ్రికల్చర్ సాగు చేస్తాం. ఎక్కువగా వరిను, పత్తి, కంది సాగు చేస్తాం. దానికి సంబంధించిన ఇక్కడ ఏమన్నా ఎగ్జిబిషన్లో మాకు ఉపయోగపడతాయని ఇక్కడ దాకా వచ్చాము. మార్నింగ్ 9-10కు వెళ్తే ఇప్పుడు వరకు ఇక్కడికి అందాము. ఇక్కడ కూడా అనేక రకమైన అన్ని సామాగ్రి చూసాము. అవసరమైన కూరగాయ విత్తనాలకు సాగు చేసేటి డ్రిప్స్ కావచ్చు, సోలార్ సంబంధించిన ఐటమ్స్, అదేవిధంగా స్ప్రే చేయడానికి డ్రోన్ ప్రెషర్ కూడా చూసాము. రైతులు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక అవగాహనకు వచ్చాము. కొత్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి ఉంది కాబట్టి కొంచెం 4-5 రైతులు తీసుకుంటే ఎక్కువగా స్ప్రే చేయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. పంట చేలలో దిగి నడిచి కొట్టాలంటే ఇబ్బంది. అదొక్కటి చూసాము. మేము కూడా దాని వాళ్ళ స్పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇట్లా తీసుకొని మాట్లాడాము. అదేవిధంగా పొలంలో దుక్కి దున్నడానికి కూడా రోడోవేటర్లు, ఫ్లవ్ సంబంధించినవి కూడా రైతుకు ఉపయోగకరంగా ఉంటాయని రేటు కూడా కొంచెం ఎక్కువ ఉన్నది. కాకపోతే కొద్దిగా తగ్గించి కనుక ప్రభుత్వం ఏమైనా కొద్దిగా సబ్సిడీతో ఇస్తే రైతులు ముందుకు వచ్చి ఇట్లాంటి అవగాహన పెట్టినందుకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము కూడా చాలా జిల్లాల నుంచి రైతులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు ఫార్మర్స్. కొంతమంది ఇక కమర్షియల్ ఫార్మర్స్ అంటే కొంచెం సిటీలో ఉండి ఫామ్ హౌస్లో పెట్టుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు సిటీ లోపల. కాబట్టి దూర ప్రదేశాల నుంచి వచ్చిన రైతులు కొంచెం తక్కువ ఉన్నారు. ఎందుకంటే వారికి ఇంకా తెలియలే. ఆన్లైన్ వాట్సాప్ గ్రూపులలో చూస్తే మాకు ఏంటంటే మాది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా. మాకు ఎడుకోటర్ అవతల ఉప్పలు అట్లాంటి ప్రదేశాలు పెడితే ఇంకా ఎక్కువ రైతులు పాల్గొనేవాళ్ళు. దీనికి మాకు ఇక్కడికి రావడానికి ఒక 3-4 అవర్స్ పట్టింది సిటీ నుంచి, ఉప్పల్ నుంచి. అయితే రావడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి ఇట్లాంటి ఎగ్జిబిషన్ అనేది మన జిల్లా కేంద్రాలలో ఒక మాకు అడ్వాంటేజ్గా మండల స్థాయిలలో చెప్తే చాలామంది పెద్ద ఎత్తున రైతులు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇలాంటి పెట్టడానికి కూడా ప్రభుత్వం ఇట్లాంటి ఏర్పాటు చేయడం బాగుంది. ఇంకా ముందు కూడా చేయాలని రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం.
మేము ప్రతి పంటను మేము చాలా ఇంట్రెస్ట్గా దగ్గరుండి పంట మేమే చేస్తాం. దానికి పంట పండిస్తాను దిగుబడి రేట్లకు కూడా ప్రభుత్వం ఒక దిగుబడి వచ్చిన దానికి తగ్గట్టుగా మద్దతు ధర కూడా పెడితే రైతులు ఇట్లాంటి వాటికి ఉత్సాహవంతంగా వచ్చి ప్రతి పనిముట్లు తీసుకోవడానికి ముందుంటారని మా విజ్ఞప్తి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన వాటిల్లో మీకు తక్కువ రేట్లో మంచి పనిముట్టు మీ 6 నుంచి 7 ఎకరాలకు ఉపయోగపడేది ఏది కనిపించింది మీకు? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే రేట్లలో మేము ప్రతిదీ ముందు తీసుకుందామని వెళ్ళాము. రేటు చూస్తే కొంచెం బయట తీసుకున్నదానికి సరే కంపెనీ ఏదేమైనా కానీ రెండంతలు ఎక్కువ ఉన్నాయి. ఇంత రేటు పెట్టి తీసుకొని మనం సింగిల్ రైతు చేసుకోవడం అంటే ఆర్థిక భారం ఎక్కువైతుందని మేము చూసాము. అందుకే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ విజిటింగ్ కార్డులు తీసుకున్నాం. అవసరమైతే తీసుకుందాం, లేకపోతే బయట ఏమన్నా వేరే కంపెనీలో వెతుకోవచ్చు అనే ఆలోచన ఉంది. తక్కువ రేట్లో ఉన్నదంటే ఒక డ్రోన్ ప్రెషర్ అనేది కొంచెం మ్యాక్సిమం తక్కువ రేట్లో ఉంది. బయట తీసుకుంటే 7-8 లక్షలు ఉన్నది. అది ఇక్కడ 1 నుంచి 5 లోపలనే ఉంది. దాన్ని తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఒకటికి మక్కలు వేయడానికి అది స్టెప్స్ లాగా ఉన్నది. అది తక్కువ ధరల్లో ఉంది. మనం కాటన్ వేసుకోవచ్చు, మక్కలు వేసుకోవచ్చు, ఇది మన పల్లి అవి ఇలాంటివి వేసుకోవడానికి అట్లాంటి ఒక 2-3 ఐటమ్స్ బాగున్నాయి. అవి కూడా మేము ఆన్లైన్లో కూడా ఈ కిసాన్ దాంట్లో బుక్ చేసుకుంటే మనకి ఇంటికి డెలివరీ కూడా అవుతాయని వాళ్ళు సలహాదారు చెప్పారు. అందుకని ఇంత దూరం నుంచి మనం మోసుకుపోలేమని వాళ్ళ సూచనలు తీసుకొని మేము బయటికి వెళ్తున్నాం. కాకా నమస్తేనే. నమస్తే నమస్తే. ఏ ఊరికైనా వచ్చినవే? మాది మర్పల్లి మండల్ దామస్తాపూర్. నీ పేరు? ముగ్గుల్ రెడ్డి. ఎన్ని ఎకరాలు చేస్తున్నావు నువ్వేం సార్? 8 ఎకరాలు ఉంటుంది, వేరే ఒక 7 ఎకరాలు కౌలుకు చేస్తాం భూమి. ఇప్పుడు మీ దగ్గర ఇటువంటి పనిముట్లు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఈడేం కొత్తగా ఎద్దులతో వ్యవసాయం చేసేటము, ట్రాక్టర్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లుంది చూద్దామని వచ్చినాం. ఇక్కడ డ్రోన్లతో కొంచెం బాగా అనిపిస్తుంది మనకు. మన ఊళ్ళో కొట్టిర్రు డ్రోన్తో పిచికారి చేసుడు కొంచెం బాగా అనిపిస్తుంది ఈ మధ్యన చూస్తే. మిగతా డ్రిప్ ఉంటుంది మన దగ్గర, డ్రిప్ బాగానే పర్వాలేదు. మిగతా వేరే పంటలన్నిటికీ ఎడ్లతో వ్యవసాయమే కరెక్ట్ అనిపిస్తుంది ఈ పొజిషన్ అంతా చూస్తే, టెక్నాలజీ మీదకి వెళ్ళి చూస్తే వ్యవసాయం కంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎడ్లను చదివేటట్లు లేకుండా అయింది పరిస్థితి, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంతమంది చేస్తారు ఇప్పుడు నీ 7-8 ఎకరాలు వ్యవసాయం? మనం ఇద్దరమే ఉన్నాం ఇంటి దగ్గర, లేబర్ షార్టేజ్ ఉంది ఎక్కువ, టెక్నాలజీ వాడుకోవాలని చూసుడు అంతే ఇప్పుడున్న పొజిషన్. ఇప్పుడు నువ్వు చేసే 7-8 ఎకరాల వ్యవసాయంలో ఇప్పుడు నీకేం మంచిగా అనిపించింది? ఏం తీసుకుంటే మంచిగా ఉంటుంది? అది బ్యాటరీది ఒకటి బాగా అనిపిస్తుంది మనకు, బ్యాటరీతో నడిచేది. కాకపోతే ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది. అదే ఎద్దులు అయితే ఓపితే 1,00,000 రూపాయలతో పని వెళ్తుంది, దీని అంత పని చేయగలుగుతాయి. ఇదేమో 5-6 లక్షలు మళ్ళీ వెనకసరికి ఖర్చుతో కూడుకున్న పని. కరెక్ట్ వ్యవసాయం చేయాలనుకుంటే ఎడ్లుంటేనే కరెక్ట్ అన్నమాట. దున్నడానికి ట్రాక్టర్ ఉండి మిగతా పంటలు ఉన్న టైంలో మటుకు ఎడ్లతోనే కరెక్ట్ అనిపిస్తుంది మనకైతే, ఖర్చు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఎడ్లతోటి 10 ఎకరాలు అట్లా చేసుడు కష్టమవుతుంది కదా, ఒకరిద్దరు ఉన్న ఈ రోజులల్లో. టెక్నాలజీ కానీ ఈ ఖర్చుకు మన మార్కెట్ సరిపోతలేదు, పెడుతున్న ఖర్చుకు మార్కెట్ డిమాండ్ లేదు దాంట్లో. అట్లా ఏ చూసినా కాంపిటీషన్తో ఉంది, ఖర్చులు సరిపోక గిట్టుబాటు అవుతలేదు. మన పిల్లలు మళ్ళీ చేతమని అంటలేరు దాని విషయంలో చూస్తే. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ పేరు? యశ్వంత్ నాసు. ఇక్కడ వచ్చి మీరు ఇప్పుడు ఏమేమి తీసుకున్నారండి? నేను యాక్చువల్గా అగ్రి ఎక్స్పోకి ఆక్వాఫానిక్స్ గురించి తెలుసుకుందామని వచ్చాను, కానీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫార్మర్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రూ డ్రైవర్ నుండి రోటోవేటర్, పెద్ద పెద్ద మెషినరీ దొరుకుతుంది ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇక్కడ ప్లాంట్స్, ఇవి నర్సరీ నుండి ప్లాంట్స్ అవి తీసుకున్నాను. అండ్ ఐ కలెక్టెడ్ సమ్ డేటా ఆల్సో, కొంచెం ఇన్ఫర్మేషన్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం అది కూడా కలెక్ట్ చేశాను. ఇక్కడ ఉన్న ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు ఓకేనా? ఇప్పుడు వీటిని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా అగ్రికల్చర్కి కష్టం ఎంత ఇంపార్టెంటో టెక్నాలజీ కూడా అంత ఇంపార్టెంట్. మనం లాస్లో పోయేది దేనికనంటే, మనం ఇంకా సేంద్రియ పద్ధతిని పక్కన పెట్టేసి దిగుబడి కోసం అని హైబ్రిడ్ పద్ధతిలో పోయి ఫార్మర్స్ పద్ధతి ఫాలో అవుతున్నారు, కానీ టెక్నాలజీని దాంట్లో ఇంటిగ్రేట్ చేసుకోకపోవడం వల్ల దిగుబడి ఇదంతా లాస్ అవుతుంది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అంతా మనం దాన్ని అగ్రికల్చర్తో ఇంటిగ్రేట్ చేస్తే దిగుబడితో పాటు మనం ఫ్యూచర్ జనరేషన్కి కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతాం అనేది నా నమ్మకం. ఇక్కడ చాలా కంపెనీస్ అట్లా వచ్చాయి. రీసెంట్లీ ఐ మెట్ ఆంటర్ప్రనర్, ఆమె PhD చేశారు అండ్ షీఈస్ ఇంటిగ్రేటింగ్ IoT ఆల్సో ఇంటూ అగ్రికల్చర్. నాకు చాలా బాగా అనిపించింది. ఆమెతో ఒక 20 minutes మాట్లాడినాను. ఆమె సాయిల్ క్వాలిటీ టెస్ట్ గురించి ఒక డివైస్ ఇన్వెంట్ చేశారంట వాళ్ళే రీసెర్చ్లో ప్రాసెస్లో. సో అట్లాంటి వాళ్ళు యూత్ ఇంకా ముందుకొచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్తో పాటు దీన్ని కూడా పర్సీవ్ చేస్తే చాలా బాగుంటుంది.
మీరేం చదువుకున్నారండి? ఐఎమ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, డిగ్రీ. నేను ఇప్పుడు ఎంబీఏ పర్సూ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వ్యవసాయం చేయడం అనేది కష్టమా, ఈజీయా? వ్యవసాయం అని అంటే టెక్నాలజీ ఈజీ, కానీ వ్యవసాయం అనేది ఎప్పుడన్నా కష్టం కంటే ఇష్టంతో చేస్తేనే బెటర్. ఈ రోజుల్లో మనలాంటి యూత్ వచ్చేసి దీన్ని కష్టంగా భావించి దాన్ని వదిలేసి వివిధ వేరే రంగాలకు బయలుదేరుతున్నారు కదా, ఇప్పుడు దీనిపై మీరేమంటారు? మన డైలాగ్ కొంచెం ఫిల్మీగా అనిపించచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు గవర్నమెంట్, రియల్ ఎస్టేట్, కానీ ఫార్మర్ కొడుకు ఎప్పుడు ఫార్మర్ కావాలని అనుకోడు. కానీ యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అన్నిటికంటే ఫుడ్ ఇంపార్టెంట్. సో మనం ఫార్మింగ్ని కూడా డైలీ ప్రాక్టీస్ లాగా కన్సిడర్ చేసి మన స్టూడెంట్స్కి కూడా చెప్పాలి, అంటే మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి దాన్ని అందించాలి. సో దీన్ని ఒక పనిలాగా కాకుండా దీన్ని ఇష్టంగా చేయాలి. అండ్ మెయిన్లీ యూత్. ఇప్పుడు ఇంజనీరింగ్ అయినా ఏదైనా ఓవరాల్గా ఎండ్ ప్రోడక్ట్ వచ్చేది ఫార్మింగ్కే. ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ కనిపించినా, ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా బయట పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ చేసి లాస్ట్కి ట్రాక్టర్ కనిపెట్టినా కూడా అది వచ్చేది ఫార్మింగ్కే కదా. సో దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఉపయోగపడాలి అని తెలుసుకొని మనం ఆ దృష్టిలో ఇన్నోవేషన్ చేస్తే ఫ్యూచర్కి ఫార్మింగ్ అనేది ఒక కష్టంలాగా కాకుండా అది కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా అవుతున్నాయో నెక్స్ట్ ఫార్మర్స్ కూడా అట్లా అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అర్జున్ రావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నిజామాబాద్ డిస్టిక్ బోధన్ అండి. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి? మాది 5 ఎకరాలు ఉంటాయండి. మేము వరి పంట, సన్ఫ్లవర్, మేజ్ అన్ని కాటన్ వేస్తామండి. అన్ని ఇప్పటి వరకు మీరు ఎట్లాంటి పనిముట్లు వాడి వ్యవసాయం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్టర్తో వాడుతున్నాము, తర్వాత డ్రోన్ వాడుతున్నాం అండి. ప్రస్తుతం అండి కొత్త టెక్నాలజీ డ్రోన్తో స్ప్రే చేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఇంకా ఎలాంటి పనిముట్లు చూసారు, ఎట్లా వాటి ఉపయోగం ఎలా ఉందన్న? ఇప్పుడు డ్రోన్ కూడా వాడుతున్నాం కదా, దానికి సబ్సిడీ ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు చాలా రేటు పెట్టి అందరు కొనలేకపోతున్నారు. దాని బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ముందు కెపాసిటీ పెరిగి మనకు ఎక్కువ స్ప్రే చేసేటట్లు రావాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ముందు మనకు వ్యవసాయ కూలీలు దొరకట్లే కదా, డ్రోన్తో మనకు విత్తనాలు వేయడం కానీ ఎరువులు చల్లడం కానీ అలాంటివి వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీ పేరు? విజయ్. మీకు ఎన్ని ఎకరాలు ఉందండి? మా డాడీ 5 ఎకర్స్ ఉంది. నేను జాబ్ చేస్తూ ఉంటాను. వీకెండ్స్లో అట్లా ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్లో అయినా డాడీకి సహాయం చేస్తూ ఉంటాను వ్యవసాయంలో. మాకు అగ్రికల్చర్ డ్రోన్ ఉంది, సో ఆ ఆపరేటింగ్ నేర్చుకున్నాను. సో డ్రోన్ సాయం ద్వారా పెస్టిసైడ్స్ స్ప్రే చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మనం డ్రోన్ తోటి ఒక రోజులో ఎన్ని ఎకరాలకు స్ప్రే చేయొచ్చు? ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ ఉంది. ఒక సెట్ బ్యాటరీతోని ఒక 2 ఎకర్స్ మాత్రమే చేయగలుగుతున్నాము. సో అది రీఛార్జ్ చేస్తూ ఉంటే ఒక 20 ఎకర్స్ వరకు చేయగలుగుతాం ఒక రోజులో. ఆ బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెరిగే అవకాశం ఉండుంటే అది చాలా పెరిగి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యవసాయం అనేది కష్టం అనుకుంటారు కదా, ఇప్పుడు దాన్ని మీకు చూసిన తర్వాత ఎప్పుడు వదిలేయాలని అనిపించలేదా? లేదండి, నేను అదో పార్ట్ టైం లాగా చేస్తాను మా డాడీకి సహాయం చేస్తూ. కానీ కష్టం అంటే కష్టం అన్నిట్లో ఉంటుంది, కానీ చేయాలి. వ్యవసాయం చేస్తేనే అందరికీ ఫుడ్ కావాలిగా, చేయాల్సి వస్తే చేయాలి కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన కొత్త టెక్నాలజీ ఏముంది అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే మేము కొన్నప్పుడు డ్రోన్ దానికి సెన్సార్స్ అనేవి అన్నీ అవైలబుల్గా లేకుండే. ఇప్పుడు అబ్స్ట్రాక్యులర్ అవాయిడెన్స్ సెన్సార్, హైట్ మెయింటైన్ చేసే సెన్సార్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా మిషనరీ కూడా అన్నీ చాలా అడ్వాన్స్డ్గా వచ్చాయి. ఇప్పుడు రాను కూలీలు ఎక్కువ దొరకడం లేదు వ్యవసాయంలో హెల్ప్ అంటే చేయడానికి. మిషనరీయే మనకి నెక్స్ట్ జనరేషన్కి మిషనరీయే కావాల్సి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యవసాయం కూడా రాబోయే తరాల వాళ్ళకి ఇంతకు ముందులా కష్టపడలేరు కాబట్టి మిషనరీతో కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే అమ్మ, మీరు వ్యవసాయం చేస్తారా? ఏం పంటలు వేస్తారమ్మా? మేము మొక్కజొన్న, వరి, టమాటా, కూరగాయలు. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా వ్యవసాయం? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతాయి. ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు? 8 ఎకరాలు చేస్తాం. ఇక్కడ ఉన్న వ్యవసాయ పనిముట్లు చూశారు కదా, యంత్రాలు, ఇవి చూసిన తర్వాత మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఏమన్నా తేడా అనిపించిందా? తేడానే ఉన్నది. ఎట్లుంది? ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఒక 20 మంది కైకిలోళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు కలుస్తుండ్రి, మరి ఈ రోజులల్లో ఈ పనిముట్లను ఎంతమంది కలుస్తారు ఇట్లాంటి వాడి? ఇప్పుడు అలా మందితో లేకుండా ఇది తీసుకుపోయి చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంతకుముందు కలుపులు అవి తీస్తుంటారు కదా, 50 మంది కలిసే పొలంను ఈ రోజులల్లా ఎంతమంది కలుస్తుంది ఒక పనిముట్టు వాడితే? 1 గంటలో అయిపోతుంది. గంటలు అయిపోతుందా? ఇక్కడ మీరు కొత్తగా ఏం చూసిరమ్మా? మీరు డ్రోన్స్, మోటార్స్, ఈ వరి యంత్రం మిషన్, ఇక్కడ అది మొక్కజొన్న వరి నాటు వేసే మిషన్, అవి చూసినాం.
ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఉపయోగపడతాయని అనిపిస్తుందా? అనిపిస్తుంది అండి, అనిపిస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సంగారెడ్డి డిస్టిక్ సార్, వట్టిపల్లి మండలం సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాం సార్. మీరు ఏమేం పంటలు పండిస్తున్నారు? మా దగ్గర కంది, పత్తి, మిర్చి, శనగ, ప్యాడి ఇవి ఎక్కువ ఉంటాయి సార్. మీరు ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నారండి? 22 ఎకరాలు సార్. 22 ఎకరాలు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన పనిముట్లలో మీకు ఉపయోగకరంగా మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని వస్తువులు ఏమేం కనిపించినాయి? వాటితోటి మనకు లాభమా? ఉంది సార్. కొన్ని ట్రాక్టర్కి సంబంధించిన పరికరాలు, ట్రాక్టర్ వేసుకొని మనం వాడుకునే పరికరాలు, లేబర్ లేకుండా సౌలభ్యం కలిగే పరికరాలు కూడా చూసాం సార్. బాగానే ఉన్నాయి, పర్వాలేదు, మంచిగా అనిపించింది. రేపు మనకు 10 మంది 20 మంది వర్కర్స్ తీసుకొని రోజుకు 500-600 ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రకం కాకుండా ట్రాక్టర్తోని మిషన్ వేసుకొని వ్యవసాయం చేసినట్టయితే అంత డబ్బులు వేస్ట్ చేయడం అవసరం లేదు. రైతుకు ఉపయోగం ఉంది. ఇంతకు ముందు ఒక 100 మంది రైతులు చేసేది ఇప్పుడు ఎంతమంది రైతుల వరకు తగ్గించి తక్కువ దాంట్లో ఎంత ఎక్కువ మంది పని చేసుకోవచ్చు అండి? నా లెక్కను బట్టి 100 మంది పని చేసేది ఒక 15 మెంబర్స్ 20 మెంబర్లు చేసుకోవచ్చు సార్. 100 మందికి ఒక 80 మందిని తగ్గించుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది ఆ మిషన్ల వల్ల. ఆ ఉపయోగం కూడా ఉంది రైతుకు, లాభసాటి కూడా ఉంది రైతుకు ఆ రకంగా చేసుకోవడం వల్ల. చూశారు కదండి మన అగ్రికల్చర్ ఎక్స్పో. 2 ఎకరాల రైతు నుంచి 500 ఎకరాల రైతుల వరకు కూడా ఈ ప్రదర్శనకు వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న పనిముట్ల గురించి తెలుసుకుంటున్నారు. ఈ ప్రదర్శన అనేది 3 రోజులలో భాగంగా 2వ రోజు ప్రదర్శన నడుస్తుంది ఈరోజు. ఇంకా ఎవరైనా ఈ ప్రదర్శనకు రాని వారు ఉన్నట్లయితే వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.